ప్రవీణ్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు మనము బుద్ధుని గురించి, అతని జీవితం గురించి మాట్లాడుకుంటున్నటువంటి దాంట్లో ముందుగా అతని బాల్యము, అతని జననము, అతని వివాహము, ఇట్లాంటి విషయాలు చెప్పుకున్నాము. ఈ రెండవ టాక్లో ఆయన ఒకసారి బయట తిరగాలనే కోరికను వ్యక్తం చేసి తండ్రితోని ఒప్పించుకొని చెన్నుని రథంలో వెళ్తూ ఉన్నాడు, రాజవీధుల్లో వెళ్తున్నాడు. అట్లాగే బయటి ప్రపంచంలో కూడా వెళ్తూ ఉంటే ఆనాడు కొన్ని సంఘటనలు జరిగినాయని చెప్తారు. ఆ సంఘటనలు ఆయన జీవితాన్ని మలుపు తిప్పినాయని చెప్తారు. అవును సార్. మరి ఏంటి ఆ సంఘటనలు ఏంటి సార్? అంటే మామూలుగా సార్, మనము ఇదేదో అంటే చాలా బుక్లల్లో పలానా తేదీ నాడు పుట్టిండు, పలానా నాడు పలానా సంఘటన జరిగిందని ఇట్లా చెప్పుకుంటూ వస్తారు కదా సార్. కానీ ఏంటంటే మన దృక్కోణంలో మాట్లాడుతున్నాం సార్. ఇది యాక్చువల్గా అందరూ ఎక్కువ బుక్లలో కానీ వేరే యూట్యూబ్లలో విన్నా కానీ ఏం చెప్తారంటే, అప్పటి వరకు ఏ ఆలోచన లేని గౌతమ బుద్ధుడు ఒకటేసారి బయటికి రాగానే కొన్ని విషయాలు చూసి చలించిపోయి టర్న్ అయ్యిండు అని అంటారు. కానీ అట్లా కాదు సార్. దానికి సంబంధించినటువంటి బీజం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక వృక్షము, దానికి సంబంధించిన సమస్త లక్షణాలన్నీ ఒక చిన్న బీజంలో ఉంటాయని అనుకున్నాం కదా సార్. చిన్న సీడ్లో ఉంటుంది. అది సరైన సందర్భంలో సరైన ప్లేస్లో పడ్డప్పుడు విస్తృతమైతే అట్లనే తనకు ఆలోచనలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఒంటరి ఉండడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఎన్ని రకాలుగా ఎన్ని సుఖాలు ఇచ్చినప్పటికీ ఒక రకమైనటువంటి తీవ్రత, వేదన అనేది తన లోపల ఉన్నది. కానీ మొట్టమొదటిసారి ఈ ప్యాలెస్లు ఇవన్నీ కాకుండా బయటికి వచ్చింది సార్. ఇక ఎందుకంటే ప్యాలెస్లలో ఒక రకమైనటువంటి తన తండ్రి ఏ రకమైనగా పంజరంలో చిలుకలాగా అయితే తన మనసులో ఉన్న వ్యవస్థనే బయట కనబడుతుంది గౌతమునికి, కానీ బయటిది కనబడతలేదు సార్. మొట్టమొదటిసారి బయటకు వచ్చిండు, పూర్తిగా బయటకు వచ్చిండు. ఇక బయటకు వచ్చిండు. తండ్రి ఏమనుకున్నాడు, బయటకు వచ్చినా నేను ఏవైతే చూడాలనుకున్నాడో కొడుకు అవే చూస్తాడు అని అనుకున్నాడు. కానీ ఆ దారిని చూస్తలేడు, ఆ పూలు పైన జల్లుతారు వాటిని చూస్తలేరు, రకరకాలైనటువంటి అలంకరణలు ఉన్నాయి వాటిని చూస్తలేడు. తన మనసులో ఏదో ఒక తీవ్రత, ఏదో ఒక వేదన ఉంది, దాన్ని తన మనసులో చూస్తాడు, దాన్ని బయట వెతుకుతాడు సార్. అన్వేషిస్తాడు. అట్లాంటి సందర్భంలో సార్ ఈ రథం పోతాంది, పక్కన ఒక వృద్ధుడు కనబడతాడు సార్. దాదాపు ఒక 90 years దాటి చావుకు దగ్గరగా ఉన్న ఒక వృద్ధుని చూస్తాడు సార్. వృద్ధుని చూడంగానే అప్పటి వరకు అంతకుముందు నుంచే తన లోపల అలజడి ఉంది, ఇంకా తీవ్రమైంది సార్. అదే అంటే అతడు వణుక్కుంటూ పోవడము, కర్ర పట్టుకొని వంగిపోవడము, ఇట్లాంటివన్నీ చూసే వరకు అతనిలో ఒక ఆలోచన అంటే ఇప్పుడు మేము ఇన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నాము, మేము ఇంత శారీరకంగా ఇంత దృఢత్వంగా ఉన్నాము, కానీ ఏదో ఒక రోజు ఆ స్టేజ్కి వెళ్తాం కదా అనేది, వృద్ధాప్యం అనేది తప్పదు కదా. అవును. అంటే ఇప్పుడు అందరూ ఎవరైతే ఈ ఎంగేజ్లో ఉంటారో అదే శాశ్వతం అనుకొని ఇప్పుడు రకరకాలైనటువంటి పనులలో గడుపుతున్నారు. ఆ స్టేజ్ ఎవరికైనా వస్తుంది కదా. అవును. అంతిమంగా మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాం కదా. అంటే శరీరము అనేది ఇదే రకమైనటువంటి ఈ స్థిరత్వం అనేది ఎప్పటికి ఉండదు కదా అనే ఒక రకమైనటువంటి వేదన. అంటే దానికి సరైన ఆన్సర్ ఏం లేదు, కానీ ఒక వేదన అనేది అయితే జరుగుతుంది సార్. ఒక రకమైనటువంటి ఆందోళన జరుగుతుంది. ఇట్లా దారింబడి వెళ్తాను సార్. అదొక సంఘటన. ఎవరైనా ఏజ్డ్ అవుతారు, ఎవరైనా శారీరకంగా ఆ పటుత్వం పోతుంది, ఎవరైనా ఎంత ఎంగేజ్లో ఎంత దృఢంగా ఉండోలైనా ఆ ఏజ్ రాక తప్పది అని ఒక రకమైనటువంటి ఆ తీవ్రత, బాధ అనేది తన మైండ్లో తిరుగుతాను సార్. అట్లే ముందుకెళ్తాను సార్. ముందుకెళ్ళంగా మళ్ళీ ఒక రోగిని చూసిండు అని అంటారు సార్. రోగగ్రస్తుడు దగ్గుకుంటాను అన్ని బుక్లలో అదే రాస్తారు సార్. దగ్గుతూ తీవ్రమైన రోగగ్రస్తుని చూస్తాడు అని అంటారు. అంటే మళ్ళీ ఒక రకమైనటువంటి ఆలోచన, అంటే శరీరం అనేది ఖచ్చితంగా శిథిలమైపోతుంది, ఏదో ఒక వ్యాధి వస్తుంది. అయితే వృద్ధుడైనా మరణిస్తాడు, లేదా ఈ శిథిలమైన పీడిస్తుంది. మళ్ళీ ఇదే ఆలోచన, అంటే యువకునిగా ఉన్నప్పుడు ఎంత
తన బాడీ సపోర్ట్ చేస్తుందో ఉమ్, కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాతనైనా లేదంటే ఒక తీవ్రమైన రోగం వస్తానన్నా ఉమ్, మనిషి సఫర్ అవుతాడు, బాధపడతాడు అని ఆ రకమైనటువంటి ఆలోచన మళ్ళీ కలుగుతుంది సార్. ఓకే. అట్లే ముందుకెళ్ళిండు అని చెప్తారు సార్. ఉమ్, ఈసారి ఈయన వెళ్తా అంటే మరో పక్క నుంచి ఒక శవము ఊరేగింపుగా వెళ్ళడం చూస్తాడు ఓహో, సార్, శివయాత్ర. శివయాత్ర. ఉమ్, ఇక చూసిన తర్వాత ఇంకా వేదన స్టార్ట్ అవుతుంది సార్. ఉమ్, ఉమ్. ఎవరైనా పోకడ చావడం అనేది చావడం అనేది చావు తప్పది. మనిషి. ఎవరైనా రాజు అయినా బంటు అయినా ఏ పొజిషన్లో ఉన్నా, తర్వాత ఎంత డబ్బులున్నా, ఎంత పేదోడైనా ఉమ్, ఏదో రకంగా చనిపోవడం అనేది తప్పది ఉమ్, ఉమ్. అని ఈ రకమైనటువంటి అంటే తీవ్రమైన ఇవన్నీ వేదన. విషయాలు ఆయనకు అంతకుముందు ఎంతో కొంత తెలుసు. కానీ ఇప్పుడు ఏది మనకు చెప్తా ఉంటారు కదా, ఒక దెబ్బ మీద ఒక దెబ్బ పడ్డ తర్వాత అవును, ఓ 4వ దెబ్బకి అది ఇరుగుతుంది. కానీ అంతకుముందు 3 దెబ్బల ఫలితం కూడా దాని మీద ఉంటది కదా, ప్రభావం కూడా ఉంటది కదా. ఉంటది. ఆయనకి ఎప్పటి నుంచో ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. చిన్నప్పటి కానీ నుంచి ఉన్నాయి ఈ ఆలోచనల ద్వారా ఆయనలో మరింత బలమైన కోరిక ఏదో కలిగింది. ఆహా, ఈ జీవితం అశాశ్వతము అశాశ్వతము అనేటువంటిది. అవును ఆ, ఓకే సార్. సేమ్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే చిన్నప్పటి నుంచి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్లనే ఉమ్, ఆ శుద్ధోదనుడు ఉమ్, ఈయనని ఇంకాస్త జాగ్రత్తగా ఉమ్, ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా అదే అంటే ఈ వాటికి దూరంగా ఈయన ఒక రకమైనటువంటి దానిలో పెంచిండు సార్. ప్రత్యేక పరిస్థితులలో పెంచిండు. ఏ రకంగా అట్లాంటి పరిస్థితులు జరగద్దని ఉమ్, కొద్దిగా యోగను ఉండగానే పెళ్లి చేసిండు. ఇట్లాంటి వాటిలో బందీ అయిపోయి ఆ చిన్నప్పుడు ఆ గురువులు చెప్పినటువంటి సన్యాసము అనే వాటి రూట్లోకి వెళ్ళడు అని ఆయన నిర్ణయం తీసుకుని అట్లా పెంచిన ఈయన ధోరణి ఈయనకు ఉన్నది. చిన్నప్పటి నుంచి ఉన్నది. ఎప్పుడైతే బయటకు వచ్చి బయట తిరుగుతాడో ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత ఇంకా తీవ్రంగా అయిపోయింది. ఇక తీవ్రంగా అయిపోయి విపరీతమైన అలజడియాడు సార్ ఆయన లోపల. ఇంటికి వేయండి, రిటర్న్ వేయండి. తండ్రి ఏమనుకుంటాడు, అబ్బా బయటికి అయినా నేను అనుకున్నది చూసిండు అని తండ్రి అనుకుంటాడు. రకరకాలైనటువంటి ఫ్లవర్స్, మంచి రంగురంగుల డ్రెస్సులు, వెళ్ళేటువంటి ప్లేస్లో మంచి అలంకరణ చేసిన, సో నా కొడుకు బాగానే ఉన్నాడు, బాగానే చూసిండు అని తండ్రి అనుకుంటాడు. కానీ కొడుకు చూసింది వేరు, విపరీతమైన అలజడి ఉన్నది. కానీ తండ్రికి తెలియదు. ఈ విషయాన్నంతా చెన్నడితో చర్చించండి సార్. ఎవరైనా వృద్ధులు అవ్వాల్సిందేనా అంటే వృద్ధులు అవ్వడం తప్పదు కదా. ఎవరైనా రోగగ్రస్తులు అవ్వాల్సిందేనా చెప్పలేము. దాని సందర్భం వస్తే ఎవరైనా రోగగ్రస్తులు అవుతాము అని. తర్వాత చనిపోవడం తప్పదు కదా అని అడుగుతాడు సార్ చిన్న, అంటే బుక్లలో రాస్తారు. తప్పదు, ఎవరైనా చనిపోవడం తప్పదు. మరి ఇవన్నీ తప్పదు అన్నప్పుడు ఒక రకమైనటువంటి దుఃఖం అనేది మనిషికి ఎప్పటికీ వెంటాడుతుంది. ఈ దుఃఖాన్ని ఎట్లా నివారించాలి అని చెన్నని అడుగుతాడు సార్. చెన్నడికి ఏం తెలుసు, ఏమో స్వామి అన్నట్టు అంటాడు సార్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ దుఃఖానికి సంబంధించి తీవ్రమైన ఆలోచనలు చేస్తాడు సార్. అంటే దుఃఖము అంటే మనం అందరం అనుకునేది ఏడవడమే దుఃఖము అన్నట్టుగా. దుఃఖము అంటే ఇప్పుడు విచారము, బాధ, ఒక రకమైన ఆందోళన, అశాంతి ఉండడము, లేదంటే ఒక మానసిక అలజడి అంటారు కదా సార్. ఇవన్నీ కలిసి దుఃఖంగా మనం చెప్పుకుంటాం. అసలు మనిషి ఇట్లా దుఃఖంగా ఉంటాడు, దీనికి పరిష్కార మార్గం లేదా అని తీవ్రంగా తనలో తాను చర్చించుకుంటాడు సార్. చర్చించుకొని ఇట్లా కాదు అని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చెప్పినా బయటకు ఓనియరు ఇక అని నిర్ణయం తీసుకున్నాడు సార్. తండ్రికి చెప్పద్దు, భార్యకి చెప్పద్దు, ఎవరికి చెప్పద్దు అని. దాదాపు 29 years ఏమో సార్. ఒకనొక రోజు అర్ధరాత్రి ఆ చెన్నడికి చెప్పి చెన్నడిని బలవంతంగా ఒప్పించి రాజ్యం నుంచి బయటకు వస్తాడు సార్. భార్య యశోధర, కుమారుడు రాహులుడు వాళ్ళని వదిలేసి అందరిని వదిలేసి బయటకు వస్తాడు సార్. రాజ్యం నుంచి బయటకు వచ్చిండు. బయటికి రాగానే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఆ దుస్తులు అవన్నీ అక్కడ వేసి ఒక మామూలు వస్త్రం కట్టుకొని ఇక బయలుదేరుతారట. అసలు ఏంటిది పరమ సత్యం ఏంటిది అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మనకు చాలా
రెఫరెన్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి సార్. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బుక్కి సంబంధించి నాలెడ్జ్ తెలుసుకోవాలంటే యూట్యూబ్లో 100 వీడియోలు దాని మీద ఉన్నాయి, అవును. 100 బుక్స్ ఉన్నాయి. ఈ కాలానికి ఆ కాలానికి తేడా ఉన్నది. ఇప్పుడు మనకి ఏదైనా అందుబాటులో ఉంది సార్. మనం ఒక విషయం తెలుసుకోవాలంటే ఈవెన్ ఒక రకమైనటువంటి డిష్ ప్రిపేర్ చేయాలనుకున్నా మనం యూట్యూబ్లో కొడితే 100 వీడియోలు వస్తున్నాయి. అవును. కానీ ఆయనకు ఏ రకమైనటువంటి రెఫరెన్స్ లేదు సార్. ఎవరు అన్న మార్గదర్శకులు లేరు. ఓకే. కానీ దాన్ని అన్వేషించాలి. ఆయన లాగా ఎవరు ఆలోచిస్తలేరు. ఇదంతా సహజమే జీవితంలో అనే ఉద్దేశంగానే ఉన్నారు. అంటే పుట్టడము చావడము అనేది రోజు చూస్తూనే ఉన్నాం కదా. అందరూ పుడతారు, అందరు చచ్చిపోతారయా అనేటువంటిది వాళ్ళ సామాన్య ప్రజల యొక్క ఉద్దేశం. కానీ ఈయన ఉద్దేశం ఏంటిది? ఈ పుట్టుక చావు మధ్యన ఈ దుఃఖము ఎందుకున్నది, ఈ దుఃఖాన్ని నివారించలేమా మనం అనేటువంటి ఒక ఆలోచన ఏదో బయలుదేరింది. ఈయన కూడా బయలుదేరిండు అంటే దానికి సార్. ఆయన మెయిన్ క్వశ్చన్ అదే సార్. అప్పుడప్పుడు సంతోషంగా ఉంటారు, ఎక్కువ సమయం దుఃఖంగా ఉంటున్నారు, లేదంటే దుఃఖం అనేది వస్తుంది. ఈ దుఃఖం అనే దానికి ఫుల్ స్టాప్ లేదా? కారణం ఏంటిది? కారణం ఏంటిది? చావు అంటే పుట్టుక, ఒక పుట్టిన జీవి ఖచ్చితంగా చావు అనేది తప్పదు అన్న సంగతి అందరూ తెలిసిందే. అయినప్పటికీ దుఃఖిస్తారు. వీటన్నిటి కారణం ఏంది? రకరకాలైనటువంటి బాధల నుంచి ఎట్లా విముక్తి కావాలి అనే దానికి సంబంధించి అన్వేషణ అనేది ప్రారంభించింది సార్. ఓకే. ఆ అన్వేషణ సంగతి, ఆయన ఏం కనుక్కున్నాడు అనేది మనము మరొక టాక్లో చెప్పుకుందాం. ఓకే సార్. ఆయన ఇప్పుడు దీన్నే మహాభినిష్క్రమణం అంటారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు, ఇంట్లో నుంచి మహాభినిష్క్రమణం చెందిండు ఇప్పుడు ఆయన. ఓకే సార్. ఓకే.